నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 200 కోట్ల పైచిలకు లూటీ చేశారు. ఒక పెద్ద టీమే ఉంది. గూడు పుటాని మొత్తం కలిసి సామాన్య బీద మధ్యతరగతి ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ చూపించి ఈ డబ్బులు వసూలు చేశారు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు, గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోని. అటు మంగ్లీ తమ్ముడు శివ అండ్ మరికొంతమంది కలిసి 250 కోట్ల రూపాయలు వివిధ ప్రాంతాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి, కర్ణాటక రాష్ట్రం కూడా, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో ఈ యొక్క స్కామ్ పాల్పడి తెలుస్తోంది. అయితే మంగ్లీ పైన ఇప్పటికే చాలా మీడియా సమావేశాల్లో, మీడియాకు సంబంధించి మీరు చూసుంటారు, ప్రముఖ అడ్వకేట్ సుబ్బు బాధితులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మంగ్లీ డైరెక్ట్గా కొంతమంది ప్రముఖుల చేత అడ్వకేట్ సుబ్బుకు కాల్ చేయించడం, ఒక ఆఫీస్కి పిలిపించడం, బెదిరింపులకు పాల్పడడం, బెదిరించడం, ఇంకేదో రకరకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత అడ్వకేట్ సుబ్బు ఇచ్చిన ఫిర్యాదు మేరకి నా చేతిలో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. మంగ్లీ పైన కేసు నమోదైంది. అటు ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధు, తర్వాత భరత్ చౌహాన్, మంగ్లీ తమ్ముడు శివ, ఇటు శైలజ చౌహాన్, సత్యవతి అలియాస్ మంగ్లీ, 5 పైన కేసు నమోదైంది. సో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు మంగ్లీ చెప్తున్న మాట ఏంటంటే, నాకేం ఎరగదు, నాకేం సంబంధం లేదు, నేను దీంట్లో అసలు నాకు అవసరమే లేదు, నేను దీనిలో బాధితురాలు నేను కూడా, నాకు ఆ వ్యక్తి ఎవరు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతోంది. ఇటు బాధితులు ఫైట్ చేస్తోంది ఆ వ్యక్తుల పైన, రమావత్ మధు, శివ, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, దీంట్లో మంగ్లీ కూడా ఉందనేది ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళడం, మంగ్లీ ఉన్నటువంటి ఫ్లాట్కి వెళ్ళడం, మంగ్లీని ఉందన్నట్టుగా వీళ్ళందరూ చెప్పడం. నిజంగా ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్, నిజంగానే మీరు నిందితులు కాదు, మీరు కూడా బాధితులు అనుకుంటే, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్లో ఒక విషయం కూడా ఉంది, మీరు డైరెక్ట్గా రమావత్ మధు మీద కేసు వేయండి, మీ పేరు వాడుకొని మీ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో సామాన్యులు మోసం చేసినందుకు కేసు వేయండి అంటే ఒప్పుకోవట్లేదట మంగ్లీ. ఇప్పుడు మంగ్లీ ముందున్నటువంటి బిగ్గెస్ట్ సవాల్ ఏంటంటే, మీరు ఉన్నారా లేదా అనేది కాదు, ఆ బాధితులకు డబ్బిప్పించాల్సిన బాధ్యత కూడా మీరు, బికాస్ మీ తమ్ముడు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. మీ పేరు ఆల్రెడీ నమోదు అయిపోయింది కేసులో. ఇటు పోలీసులు కేసు నమోదు చేసి మంగ్లీకి సంబంధించిన విషయం మీడియా సమావేశం పెట్టడం, అటు నార్సింగ్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నించడం, తర్వాత పంజాగుట్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఏకంగా ఉల్టా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయడం. సో మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఇప్పుడు బాధితులు అండ్ అడ్వకేట్ సుబ్బు గారు కూడా ఉన్నారు. అడ్వకేట్ సుబ్బు అండ్ హేమాకాంత్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, విజయ్ కుమార్. సో బాధితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సారీ, విజయ్ కుమార్ ఉన్నారు. సో ఒకసారి ఫస్ట్లీ ఫార్మోస్ట్ అసలు ఈ అన్నింటికి ముందుగా బయటికి తీసుకొచ్చినట్టు అడ్వకేట్ సుబ్బు మాట్లాడతారు. సుబ్బు గారు, ఎలా వచ్చింది ఈ విషయం మీ దాకా? ఇంత పెద్ద స్కామ్, 200 కోట్ల స్కామ్, అందరూ కూడా సామాన్యమైన వ్యక్తులే, జీతం చేసుకున్న వ్యక్తులు. సో వీళ్ళ దగ్గర నుంచి 200 కోట్లు ఎలా రాబట్టగలిగారు? ఎలా సాధ్యమైంది? మీ వరకు ఎట్లా వచ్చింది ఇష్యూ? అయితే మొట్టమొదటిగా ఇది 3 నెలల క్రితం 2 నెలల క్రితం ఇది నా దగ్గరకు వచ్చింది ఈ సమస్య. ఇక్కడ ఒక ప్రధాన పార్టీ నాయకులు తిరుమల గారు నాకు స్నేహితులు ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఈ కేసు నా దగ్గరకు తీసుకొస్తే దాదాపుగా నేను ఒక నెల మొత్తం స్టడీ చేసి బాధితులందరి దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకోవడం, అసలు ఏం జరిగింది, మీరు ఎంత ఇచ్చారు, మీరు ఏం మాట్లాడారు, మీరు ఎప్పుడు ఇచ్చారు, ఎలా పే చేశారు, త్రూ ఫోన్పే, గూగుల్ పే, అకౌంట్ పే, ఇవన్నీ కలిసి ఒక డేటా కలెక్ట్ చేసుకుంటే అందరు చెప్పే మాట ఏంటంటే, సార్ మంగ్లీ గారు ఉన్నారు, మంగ్లీ తమ్ముడే దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిండు, మాతో కలిసిండు, తిరిగిండు, తిండు, తాగిండు, డబ్బులు పెట్టుబడులు పెట్టమండి అని చెప్పిండు. తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు మీతో ఎందుకుండంటే, వాళ్ళు మంగ్లీ వాళ్ళ చెల్లిని ఈ ఎవరైతే ఈ రమావత్ మధు ఉండో అతను చేసుకోబోతుండని చెప్పి అతను మాతో చెప్పిండు, వాళ్ళ తమ్ముడు కూడా మాతో చెప్పిండు, వాళ్ళ తమ్ముడు మాతో పాటు తిరిగిండు అని చెప్పడంతో అసలు ఈ కేసులు పాపం ఇప్పుడు అడ్వకేట్ అయినా పోలీస్ అయినా 2 వెర్షన్లో తీసుకుంటారు. సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే, ఒక తెలిసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు బాగా క్లోజ్. సో తెలిసినప్పుడు ఆయన గారి ద్వారా, సార్ ఒకసారి మాట్లాడండి, ఒకసారి కాన్ఫరెన్స్, నేను ఎప్పుడు డైరెక్ట్గా ఆవిడకి కాల్ చేయలే, ఒక్కసారి ఆయనతో కాన్ఫరెన్స్ మాట్లాడండి, కలపండి, అసలు ఆవిడ వే ఆఫ్ వెర్షన్ విందాం, అసలు ఆవిడకి తెలుసా లేదా ఇదంతా జరిగేది అని చెప్పేసి, ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్తే మనకి ఏదైనా సహాయం చేయగలిగితే దీంట్లో నుంచి ఆవిడ పేరు తప్పించడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి, అక్షరాల ఇదే రికార్డెడ్ కూడా ఉన్నాయి. అయితే చెప్పిన తర్వాత ఆయన మంగ్లీని లైన్లోకి తీసుకున్న తర్వాత మంగ్లీ మాట్లాడారు, సార్ ఇట్లా తర్వాత ఒకసారికి ఇట్లా మీరు ఇట్లా స్కామ్ చేశారటంటే, దీంట్లో ఉన్నారంటే చెప్పు తెగుద్ది ఎవడాడు చెప్పినోడని నేను అనుకుంటూ ఇక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి
ఇట్లా మొత్తం మాట్లాడిన తర్వాత ఆయన తిట్టారు. ఆయన హైకోర్టు అడ్వకేటు అంటే నేను ఆయనగా సార్ తిట్టేది రమావతు మధునని. సరే రమావతు మధునైనా సరే నువ్వు మేము మాట్లాడేటప్పుడు అసలు అట్లా మాట్లాడకూడదు అంటే ఉండండి ఆయన కళ్ళలో కలుపుతానని చెప్పి వాళ్ళ తమ్ముడిని శివ చౌహాన్ని రమావతు మధు గారిని కూడా లైన్లో తీసుకుంది. ఇదంతా కూడా ఒక డైరెక్టర్ గారు, ఆయన పేరు చెప్తా, మ్యూజిక్ డైరెక్టర్ గారు వింటూనే ఉన్నారు. కార్తిక్ కొడగండ్ల గారు, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొడగండ్ల గారు. సో ఆయన కూడా మాట్లాడారు, ఇట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, నువ్వు వాడినే ఉండని ఈయనే ఉండని తిట్టేటప్పుడు మేమందరూ లైన్లో ఉన్నప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆయన అన్న తర్వాత అలాగదండి ఆడేవాడు నా పేరు చెప్పి ఎట్లా చేస్తారన్నాని వాడి పర్సనల్ నెంబర్కి డైరెక్ట్గా ఈవిడ నాకు కాల్ చేసి అదే కాల్లో కలిపింది. కలిపితే అరే మధు వెళ్ళి నువ్వు సార్ని వెళ్ళి 6 గంటలకల్లా కలు, సార్ వస్తారు, ఇది ఈడొచ్చి కలు లేకపోతే అది ఇంకా చెప్తా, వాళ్ళ మధ్య ఎంత ర్యాప్ ఉందో కూడా చెప్తా. అయితే వెళ్ళిన తర్వాత వాడు మాట్లాడిండు నాతో, వస్తానండు, తర్వాత రాకపోయేసరికి ఆ కాన్వర్జేషన్లోనే నువ్వెవరు, నాకు సెంట్రల్ మినిస్టర్ ఆయన నీ గురించి అడిగితే నువ్వెవరో తెలియదు, నువ్వే ఇంకా ఇక డైరెక్ట్గా నీ గురించి తెలియదండు. మీరు తర్వాత మళ్ళీ మీరు చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తుంటారా, మీరు చిన్న లాయరా మీరు చిన్న లాయరా అని చెప్పేసి, మీరు జూనియర్ లాయరా, మీరు సీనియర్ లాయరా అని అనేసరికి మంగ్లీయే డైరెక్ట్గా అనేసరికి ఇప్పుడు ఎవరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అసలు కేంద్ర మంత్రి ఎందుకు వచ్చింది ఆవే చెప్పింది. నేను ఆయన అడిగే మీ గురించి ఆయన అడిగితే నువ్వెవరో తెలియదు అన్నారు. కేంద్ర మంత్రి అందరూ పని లేకున్నాడా మంగ్లీతో? లేదు వాళ్ళు ఏంటంటే ఈ మంగ్లీ కావాలని అట్లా ఒక కేంద్ర మంత్రి పేరు చెప్తే నేను భయపడతా అని చెప్పేసి అనుకొని చేసి ఉండొచ్చు నా అభిప్రాయం. లేదు పేరు అదేం చెప్పను. అయితే ఆయన పేరు చెప్పేసింది అనేసరికి నేనన్నా ఆయన పేరు నాకెట్లా అంటే ఆయనకి నేను ఎట్లా తెలుస్తానమ్మా, ఆయన దీంట్లో అతను ఎందుకు వస్తారు అంటే ఇక తడబడిపోతుంటే చాలు ఇంతవరకు నువ్వు చేసిన చాలు అని చెప్పేసి అక్కడ నుంచి ఫోన్ పెట్టేసి నేను బాధితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ప్రెస్ మీట్లో అన్ని వివరాలు ఇచ్చాను. నేను ఎప్పుడు కూడా నా సొంత మాటల్లో కానీ ఆమెను తిట్టడం దూషించడం కానీ చేయలే. నేను ఎప్పుడు మంగ్లీ ఏదైతే నాకు క్లయింట్లు చెప్పారో దాన్నే అందరూ మీడియాకి ప్రజెంటేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇక కంటిన్యూస్గా కాల్స్ చేస్తుంది. నేను లిఫ్ట్ చేయపోయేసరికి డైరెక్టర్ వేణు ఉడుగుల గారు కాల్ చేశాడు. ఆయన నాకు బాగా సన్నిహితుడు, పరిచయస్తుడు. చేసి సుబ్బు గారు ఎక్కడున్నారు అని అంటే నేను ఇంటి దగ్గరే ఉన్నానండి, ఆఫీస్లో ఉన్నానన్న, మనం రేపు పొద్దున ఒకసారి కలవాలి అని అన్నారు. దేని గురించి అంటే ఇటు మంగ్లీకి స్నేహితుడైనా ఇటు నాకు స్నేహితుడు, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఆయనకి మంగ్లీ మీరు వేణు ఉడుగుల గారి ఇంటర్వ్యూలు కూడా చూస్తే వేణు గారికి ఫోన్ చేసిందంట, మీకు తెలుసంట సుబ్బు గారు ఆయన పిలిపించండి, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఇట్లా కేసు నా మీద ఒకటి వచ్చిందని చెప్పారు, నేను తప్పుగా మాట్లాడేసరికి ఆయనకి నాతో మాట్లాడట్లేదు, ఆయన కలపండి లైన్లోకి తీసుకోండి, ఆయన ఇంటర్వ్యూ మీడియా సమావేశం పెట్టి దాంట్లో ఇంటర్వ్యూలు ఇచ్చారని చెప్పేసరికి ఆయన నాకు ఫోన్ చేస్తే సరే సార్ నేను మాట్లాడతా, నేను టైం చెప్తా సార్ అన్న తర్వాత ఇక ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోన్ కాల్ వరకు కట్ చేద్దాం. బట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఎలా జరిగింది స్కామ్ అని కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన చిన్న విషయం ఏం కాదు, వడ్డీ ఇస్తాం చెప్పి చాలా మంది కూడా ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ చూసి 1,50,000 వస్తాయి, 1,00,000 2 లక్షలు వస్తాయని చెప్పి రకరకాలుగా మోసగిస్తున్నారు. కాబట్టి ఆ మోసంలో ఇప్పుడు ప్రధాన నిందితురాలుగా మంగ్లీ పేరు చెప్తున్నారు ఈ బాధితులంతా కూడా. సో ఒకసారి డైరెక్ట్గా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి హేమకాంత్ రెడ్డి గారు సో ఎలా స్టార్ట్ అయింది ఇదంతా కూడా, అసలు ఈ మధు ఎవరు, శివ మీకు ఎలా పరిచయం అయ్యాడు, మీ ప్రాంతం ఎక్కడ అంటే తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ 3 ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్గా. నా పేరు హేమకాంత్ రెడ్డి అండి, నేను పటాన్చెరులో ఉంటాను. నేను ఒక మార్కెటింగ్లో వర్క్లో పనిచేసేవాడిని, ఇన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. 2020లో నగర రాజశేఖర్ అని మాకు పరిచయం, ఇక్కడ హైదరాబాద్లో పరిచయం. ఈయన వెస్టేజ్ ఇన్ఫినిట్లో పనిచేసేవాళ్ళం. అక్కడ వాళ్ళ అల్లుని పరిచయం చేశాడు, రమావతు మధు ఎవరైతే ఉన్నారో ఆ రమావతు మధుని అక్కడ పరిచయం చేసి, సార్ మా వాడు 10th క్లాస్, వాడు ఎగ్జామ్ కూడా రాయలేదు, వాడిని కొద్దిగా లైన్లో పెట్టానంటే మామూలుగా బిజినెస్ ప్లాన్ చెప్పేసేసుకుంటూ వర్క్ బాగా చేసేటప్పుడు మాతో పాటు కలిసి వర్క్ చేశాడు. 2020 హిస్టరీ మార్కెటింగ్ కంపెనీ మీద పనిచేశాడు. 10th క్లాస్ ఫెయిల్ అండి మధు? 10th క్లాస్ ఫెయిల్ అండి. వచ్చి మీ దగ్గర ఉద్యోగంలో చేరండి? ఉద్యోగం కాదండి, అదే ఏమంటారు ఒక కంపెనీలో మేము వర్క్ చేసేవాళ్ళం అందరం కలిసి, అంతా ఒక వర్క్ చేసేవాళ్ళం. అండ్ అప్పుడు అగ్రికల్చర్ బాగుండేది. మధుకి చెప్పేసి మధు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ అగ్రికల్చర్ బిజినెస్ బాగా చేపించేసుకుంటున్నాడు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు బాగా వర్క్ చేశాడు. 8, 9 నెలల 10వ నెల నుంచి వేరే బిజినెస్ ని స్టార్ట్ చేశాడు, మాకు చెప్పలేదు అప్పుడు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాడు. మొత్తం ఏం బిజినెస్ స్టార్ట్ చేశాడు? ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పాడు.
ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్, బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బు వచ్చేస్తుంది అంటే ఏం బిజినెస్ అని మేము అడిగినాం. ఇది ఒక ట్రేడింగ్ బిజినెస్ సార్, వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు అవని చెప్పాడు. మేము దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే 2020లో ఒక బండికి పెట్రోల్ లేని పర్సన్, పాత బండి రూమ్లో ఉండేవాడు, అక్కడ మల్లెపల్లి బిజినెస్ దూరం అయితే రూమ్లో ఉండే, అక్కడ 500-200 రూపాయలు మేము ఇచ్చేవాళ్ళం అతనికి. అటువంటి పర్సన్ బిజినెస్ చేస్తున్నామంటే మేము ఎలాగా ఉంటాం? అప్పటికే మా స్థాయి చాలా హై లెవెల్, అంటే హై లెవెల్ అంటే మార్కెటింగ్లో బాగుండేవాళ్ళం, ఏపీ తెలంగాణ కర్ణాటకలో మంచిగా ఉండేవాళ్ళం, పేరు బాగుంది. ఆ బిజినెస్ అడ్డే చేసుకుంటూ వచ్చినాడు. మా టీం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ దాదాపు 150-200 మందికి అందరికీ నాకు ఎలా తెలుసో వాళ్ళందరికీ కూడా అలానే తెలుసు, ఎందుకంటే అందరం కలిసి పనిచేసినాం. వీళ్ళందరికీ మెసేజ్ స్టార్ట్ చేశాడు. శివ అంటానని, జల్లపం శివ అని ఉంటుండు, ఆ పిల్లోనికి బాగా చేశాడు. శివ అంటే ఒకటే ఏజ్ కాబట్టి వాళ్ళది, ఇది బాగుంది శివ, బిజినెస్ బాగుంది, డబ్బులు పెట్టండి అంటే ఎవరు డబ్బులు పెట్టలేదు సార్. 2021, 22, 23, 24 4 ఏళ్ళు వరుసగా చేసుకుంటున్నాడు. ఏ కంపెనీ అది? కంపెనీ ఏం కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటాడు, ట్రేడింగ్ చేస్తున్నాం అండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఈయనది కాదు అసలు, ఈయన ఏం కంపెనీలో పని చేయలేదు, వేరే దగ్గర వర్క్ చేస్తుండే, వేరే దాంట్లో వర్క్ చేసుకుంటున్నాం అనమాట, వేరే వాళ్ళ దగ్గర. అవన్నీ చేస్తూ అసలు వినలేదు మేము దాన్ని. ఫస్ట్ థింగ్ మేము దాన్ని మైండ్కి ఎక్కించుకోలేదు, ఏదో బిజినెస్ అంటే పక్కన పట్టేసేసినాం. తర్వాత ఒక 2024లో వచ్చిన తర్వాత ఆయన హైఫై చూసి ఆ ఇల్లు మిర్యాలగూడలో ఇల్లు కొనడం అండ్ తార్ కార్లో రావడం, బర్త్డేలు చాలా హైఫై బర్త్డేలు చేయడం, రిసార్ట్లో బుక్ చేసేసి దానిలోకి పిలిచడం. దానివల్ల మేము ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాం. ఇంత హైఫైలో వచ్చినాడు పిల్లోడు, ఇంత బిజినెస్ 3 ఏళ్ళు అయింది కదా సార్, జర్నీ చేసి 3 ఏళ్ళు అవుతుంది అతను ఉండబట్టి. ఇది స్టాండర్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2024 మనీవేవ్లోను పేటిఎంలోను లోన్ తీసి అతనికి ఇవ్వడం జరిగింది. నేను 12,50,000 రూపాయలు అప్పుడు ఇచ్చాను. అండ్ మా అమ్మ ఏం ఆఫర్ చేసండి మీకు? అంటే ఆఫర్ ఏం లేదు, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కంపెనీ చూస్తాం, మీరు ఆల్రెడీ మార్కెటింగ్ అంటారు, మార్కెట్ మీద చాలా పట్టు ఉంటుంది. అవును సార్, ప్రాఫిట్స్ చూస్తాం, ఆ కంపెనీ ఏంటో చూస్తాం, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటో చూస్తాం, అన్ని పరిశీలిస్తాం. ఏం చూపించండి మీకు ఆయన? ఇప్పుడు ఆయన చేసిందల్లా ఈ డబ్బంతా తీసుకెళ్ళి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ట్రేడింగ్ బాగా చెప్పాడు మాకు, ఓన్లీ ట్రేడింగ్ చెప్పాడు. విజయవాడలో మేము ట్రేడింగ్ చేస్తున్నాం, ఆ ట్రేడింగ్ వల్ల బిజినెస్ బాగా. మేమంటే ఎవరు? ఏ సార్ మేము అంటే ఎవరు? వాళ్ళ సార్ వాళ్ళు ఎవరు అంటారని మళ్ళీ మాకేం పరిచయం చేయలేదు. పోదాం అన్నాడు కానీ ఏం పరిచయం లేదు. అది ఎప్పుడు చూసినా మాకు ఆ హైఫై మాత్రమే చూపించుకుంటూ వచ్చాడు. అంటే మీరు ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మధును చూసి ఇన్వెస్ట్ చేయాలంటే, ఏ కంపెనీ చెప్పలేదు, ఏ ఎండి చెప్పలేదు, ఎక్కడ కూడా కలవలేదు, చూపించలేదు. బిజినెస్ నేనున్నా సార్, నమ్మకం నేనున్నా, నేను ఎదిగినా మేము దాంట్లో పెట్టేస్తున్నాం. మీకు నెల 1వ తారీఖులో డబ్బులు వచ్చేసంటే 31వ తారీఖులో డబ్బులు వేసేవాడు. సెప్టెంబర్లో వేసేస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూ 31st కల్లా డబ్బులు వేసేవాడు. ఎంత వచ్చేది? అంటే మనకు ఈ 10 లక్షలు, 12 లక్షలు, 15,50,000 రూపాయలు ఈ నవంబర్లో అతనికి ఇచ్చింది. మాకు 5 రూపీస్, 6 రూపీస్ లాగా ఇంట్రెస్ట్ లాగా ఇచ్చేవాడు. బయట మనం ఈఎంఐ ఎంత అవుతుంది? 20,000, 22,000 అట్లా అయ్యేది. ఇక్కడ 5 రూపీస్, 5.5, 6 రూపీస్ అట్లా ఇచ్చేవాడు. కాబట్టి సరే ఇది బాగుంది అంటారని ఆ డబ్బు తీసి ఈఎంఐలు కట్టుకోవడం స్టార్ట్ చేసాం. తర్వాత ఇలాగా చేసేసరికి వీళ్ళందరూ కూడా స్టేటస్లో వస్తున్నాయి కదా, వీళ్ళందరికీ ఎంతమైతే 200 మంది ఎట్లా ఉన్నారు, అరే మా మధు దగ్గర గ్రోత్ అవుతున్నాడు, సార్ కూడా డబ్బులు పెట్టాడు, సార్ కూడా ఉన్నాడు అంటే నాకైతే 6 నెలల నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయంటే అప్పుడు వీళ్ళందరూ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ నమ్మిరు, తర్వాత వీళ్ళంతా మీరే పెట్టిన తర్వాత వీళ్ళందరూ మీ కింద హెల్పర్స్ లాగా, లేకుంటే మీరు కొంత హై అంటే డైరెక్ట్గా మధుకి డైరెక్ట్గా అంటే ఈయన పెట్టేసరికి వాళ్ళు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చేసరికి అరే మధుసూదన్ గారే, మన హేమాకాంత్ రెడ్డి గారే పెట్టిండు కదా అని చెప్పి మధుసూదన్ పెట్టిండు కదా అని చెప్పి శివ ఇట్లా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటూ వచ్చేసారు అన్నట్టు ఈయన మీద నమ్మకంతో. మీరు ఎక్కడ కంపెనీ చూడలేదు, ఎట్లా వచ్చేది ఏం పట్టించుకోలేదు యాక్చువల్ గా? లేదు సార్, నేనేంటంటే ఒక బ్లైండ్ బిలీఫ్ అంతే కదా. బిలీఫ్ 2025 జనవరి 21, 22 గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పుడు కంపెనీ మియాపూర్లో కంపెనీ పెట్టాడు ఇతను ఓన్గా ఇండస్ట్రీ అది కంపెనీ స్టార్ట్ చేశాడు ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సార్. అప్పుడు వీళ్ళందరూ చూసిన తర్వాత 1 నెల, 2 నెలలు, మార్చి, ఏప్రిల్ ఇదంతా చూసిన తర్వాత దాన్ని హైఫై చూపించేసి మాకు రియల్ ఎస్టేట్ ఉందని జైరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొనడం స్టార్ట్ చేశాడు. కొన్నారా వెంచర్? ఆ వెంచర్లు ఉన్నాయి, ఆ వెంచర్ బ్రోచర్ కూడా ఉంది, ఆ బ్రోచర్ కూడా ఉంది సార్. మధు పేరు మీద ఉందా కంపెనీ మొత్తం? మధు ఎండి, రమావతు మధు ఎండి, వాళ్ళ అక్క శైలజ, పాల్తీయ శైలజ వాళ్ళ అక్క పేరు మీద డైరెక్టర్, అండ్ వాళ్ళ బావ అయిన శైలజ వాళ్ళ భర్త అయిన భరత్ చౌహాన్, వాళ్ళిద్దరి పైన ఈయన సీఈఓగా ఈయన ఉన్నాడు. సో ఇక్కడ వరకు ఎక్కడ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేదు? ఇక్కడి వరకు లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా సార్. ఇప్పుడు ఏంటంటే మేము లోపల చూడలేము, మేము అసలు పోలే, జస్ట్ లైక్ దట్ మాకు 4 ఏళ్ళ నుంచి ఇంత ఉన్న పర్సన్ ఫుల్ ట్రస్ట్ చేసేసినాం. బాగుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తినడం,
మీరు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తినడం, అవన్నీ చేయడం, మా ఇంటికి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇది జరిగింది. తర్వాత మార్చి ఏప్రిల్లో ఇప్పుడు స్టార్ట్ చేసాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాం మేము, మంగ్లీ గారి వాళ్ళ ఊరికి వెళ్ళాను, నేను మధు వెళ్ళాను. సార్ మంగ్లీ వాళ్ళ ఎవరికి తెలియదు సార్, ఇది వాళ్ళ చెల్లెల్ని చేసుకుంటున్నా, వాళ్ళ ఊరికి పోతాం సార్, సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటారని సడన్ సర్ప్రైజ్ కింద మేము వెళ్ళాం. నేను మధు వెళ్ళాను అనమాట. డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ, ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ సో మధువే తీసుకెళ్ళండి, మధు తీసుకెళ్ళాడు. ఓకే, మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఒక్కనే వెళ్ళాను సార్. అంటే ఎవరికి తెలియకూడదు, ఇది ఎవరికి తెలియకూడదు, ఇది ఒకటేసారి మనం బ్లాస్టింగ్ లాగా చేసేద్దాం, అందరికీ తెలిపేద్దాం అంటనేది ఆయన ఆలోచన. వాళ్ళకు కూడా ఆడ ఉన్న వాళ్ళకి శివ చౌహాన్ కూడా తెలియదు, అంటే వాళ్ళ ఊరికి వస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన ఆ అడ్రస్ తీసుకున్నాడు, అదే ఏదో ఒక విలేజ్, అంటే గుత్తి దగ్గర నుంచి రైట్ తీసేసుకుంటే వాళ్ళ సొంత చెల్లెని పెళ్లి చేసుకుంటున్నా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ రోజు కూడా నాకు చెప్పింది కూడా, ఇలా వెళ్ళొద్దాం సార్ అంటాను. ఎక్కడికి మొదలు అంటే ఇట్లా లొకేషన్ మాట్లాడించింది అన్నారు. తర్వాత అది వస్తుంది సార్. ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరికి లాస్ట్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళ ఇంటి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ వాళ్ళ పురాతన కాలం నుంచి వస్తుంది సార్, బాగా అంటే వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చేస్తుంది. అక్కడ మా శివ చౌహాన్ అక్కడ ఉన్నాడు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఇల్లు వాళ్ళది చిన్న ఇల్లు సార్. వాళ్ళది 2 రూమ్లు, ఒక హాల్, చిన్న హాల్ లాగా ఉందన్నమాట. ఆ గుడికాల ఇల్లు కూర్చొని మాట్లాడాం. శివని మంగ్లీ వాళ్ళ ఇంట్లో, మంగిలి వాళ్ళ ఇంట్లో లేడు, మేమిద్దరం వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, పక్కనే గుడి, గుళ్ళో శివ ఉన్నాడు, శివ చౌహాన్ ఉన్నాడు. ఆడెళ్ళి కూర్చున్నాము. ఆ రోజు శనివారం అనుకుంటా, కొద్దిగా పూజ గీజ చేసేసుకున్నాం. వాళ్ళే చేస్తారు హనుమాన్ టెంపుల్ కూడా, వాళ్ళ తాతల కాలం కానుంచి. మళ్ళీ అదంతా చూపించాడు. అలా పక్కల దాయాదులది అంటే ఒక ప్లేస్ ఉంది, అదొక్క ప్లేస్ కానీ ఇస్తే కానీ సార్ ఇదంతా బాగుంటుంది, గుడి బాగా డెవలప్ అవుతుందని అప్పుడు మామూలు సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత మనం వెళ్దాము మద్దిలేటే స్వామికి అంటని, అక్కడ నరసింహస్వామి టెంపుల్, అక్కడికి వెళ్దాము అంటానంటే పోదామంటారని బయలుదేరి వచ్చేసాం. తర్వాత ఇతనికి మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని వచ్చాడు. సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అప్పటికే? సిమెంట్ ఫ్యాక్టరీ అప్పటికే అడ్వాన్స్ కట్టాడు. మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం కొంత జహీరాబాద్ రియల్ ఎస్టేట్, అక్కడ సిమెంట్ జీరాబాద్ లో అక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అక్కడ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసింది. మే 19వ తారీఖు 5వ నెలలో 50 లక్షల రూపాయలు, 29వ తారీఖు 5వ నెలలో 50 లక్షల రూపాయలు, ₹1 కోటి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఈ చౌహాన్ వాళ్ళని శివని పరిచయం చేశాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఇదంతా తీసుకుంటున్నాం. అండ్ అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, యాక్చువల్గా లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి అప్పుడు వీళ్ళందరూ వచ్చినారు, టీం అందరు అక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఫోటోలు ఇవ్వడం చేయడం. మంగిలి గారి తమ్ముడు అనేసరికి బాగా ఫోటోలు దిగారు. మంగిలి తమ్ముడుతో బాగా ఫోటోలు దిగడం. అక్కడ నుంచి ఇదంతా బిజినెస్ బాగుంటుంది, చేసేసుకోండి అంటే అతను మోటివేషన్ ఇవ్వడం. అక్కడికి అప్పటి నుంచి మద్దిలేటే స్వామి టెంపుల్ కి మేము వెళ్ళాం. మంగిలి గారి తమ్ముడుతో. మంగిలి తమ్ముడు అతనే సార్. ఇప్పుడు ఇడగా వచ్చిన శివ అనే పర్సన్, వాళ్ళతోటి బాగా తిరిగేసేసి అప్పుడు టెంపుల్ కా నుంచి వచ్చేసినాం. కర్నూలులో సార్ అది. సో ఇక్కడ ఫోటోలో చూస్తోంది ఆయనే మంగ్లీ తమ్ముడు. సో మంగ్లీ తమ్ముడు శివ అక్కడ పక్కన ఉంది. యువతల పక్కన వైట్ షర్ట్ ఏమో శివ, జల్లాపురం శివ. ఇద్దరు బాధితులేనా? ఇద్దరు బాధితులు. ఆదినారాయణ. ఇక్కడ ఫోటోలో కనిపించే వీళ్ళు ఎవరు? ఆడి ప్రధాన నిందితుడు. ఒక నిమిషం. ప్రధాన నిందితుడు ఆ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నవాడేమో ప్రధాన నిందితుడు రమ్మవత్ మధు. ఆ ప్రధాన నిందితుడు పక్కన ఉన్నటువంటి బ్లాక్ కలర్ యాష్ కలర్ టీ షర్ట్, తర్వాత అది మధ్యలో బొకే ఇస్తున్నటువంటి వ్యక్తి మంగ్లీ తమ్ముడు శివ. ఆఫీస్ ఓపెనింగ్ శివ వచ్చింది. ఆఫీస్ ఓపెనింగ్ సార్ అది మల్లెపల్లిలో, కొండమల్లెపల్లిలో ఆఫీస్ ఓపెనింగ్ చేశారు. యాక్చువల్గా బ్రాంచ్ అది. ఆఫీస్ మెయిన్ ఆఫీస్ వచ్చేసి మియాపూర్ లో మెయిన్ ఆఫీస్. ఈ మల్లెపల్లి దగ్గర ఏముంది ఆఫీస్? అక్కడ ఇదే బ్రాంచ్ గోకులందర జేఎన్ఐ కంపెనీ అక్కడ ఓపెన్ చేశారు అనమాట. ఇంట్రెస్ట్ ఎన్ని రోజుల వరకు వచ్చినాయి మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ కి? మేము ఏదైతే తీసుకుంటున్నామో తీసుకుంటేనే వచ్చేసినాం సార్. అక్టోబర్ వరకు అతను జైలుకి వెళ్ళే వరకు కూడా డబ్బులు వచ్చినాయి మాకు. మధు వెళ్ళేంత వరకు. మధు ఈయన కేసులు వెళ్ళలేదు. నిజమేనా ఇది? పెళ్లి నిజమేనా? మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకోవడం, శివ ఇవన్నీ నిజమేనా సార్? ఇక్కడి వరకు ఏదైతే ఇప్పుడు ఫోటో చూసారో, ఫోటో అయితే ఓకే, అది అది కానీ కాదు. వాళ్ళ ఇల్లు అంత ఈజీగా నేను చెప్పలేను, అదంతా క్లియర్గా ఏదైతే మాట్లాడలేము. టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళిన ఫోటో కూడా ఉంది.
అండ్ ఆ టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళి నుంచి హైదరాబాద్ కర్నూలుకి వచ్చాము, కర్నూలుకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రావడం, అంటే మంగళి గారు వాళ్ళ తమ్ముడు అంటానని ఫొటోస్ బాగా దిగడం ఇవన్నీ జరిగింది. తర్వాత మేము మంగళి గారి వాళ్ళ అపార్ట్మెంట్, న్యూ అపార్ట్మెంట్ ఏదో తెలియదు, 2 అపార్ట్మెంట్లు, ఒక అపార్ట్మెంట్ వాసవి ట్రెండ్స్లో ఒకటి ఉంది 15వ ఫ్లోర్లో, అక్కడికి తీసుకెళ్ళాడు, మధు తీసుకెళ్ళాడు. కదా మేము 5-6 టైమ్స్ అక్కడే ఉన్నాం. అంత ఒక 5-6 మందిని కొంతమందిని తీసుకెళ్ళేసి ఇది మనకి 8వ ప్లాట్, ఇది మనకి 8వ ప్లాట్ ఇది అని చెప్పడం. ఆఫీస్ గురించేనా ఆయన చెప్పింది? విల్లా ఇది 8వ విల్లా లాగా మనం తీసుకున్నాం సార్. ఇది ఇక్కడ వీళ్ళు వస్తారు, మంగళి గారు వస్తారంటే ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి, వాళ్ళ సాంగ్స్ పాడే ఇన్స్ట్రుమెంట్స్, ఆ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూపించాడు అనమాట. వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇది చేస్తారంట. ఇది మేము చూసింది. తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మంగళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే అపార్ట్మెంట్కి వెళ్ళాం. అది కూడా కోకాపేటలోనే, ఆ వాసవికి కొంచెం వెనకాల ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ల. నేను అండ్ మధు, నేను డ్రైవ్ చేస్తున్నా, మధు పక్క సీట్లో కూర్చున్నాడు వెనకాల, అండ్ మధుసూదన్ రెడ్డి, రాఘవేంద్ర వెనకాల కూర్చున్నారు. అప్పుడు పరిచయం చేయించాడు, సార్ ఈమెనే నేను పెళ్లి చేసుకునేది అంటున్నాను. ఆ అమ్మాయిని అక్కడే దిగి అక్కడికి వచ్చేసింది. మేము కారు దిగలేదు అక్కడ. యాక్చువల్గా పైకి పోవాలి అంటే వాళ్ళ భాషలో మాట్లాడుకుని యాక్చువల్ పైకి పోవాలని మేము వెళ్ళాము. ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఆ భాష మనకి రాలేదు. తర్వాత మాట్లాడుకున్న తర్వాత 2 నిమిషాలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత నన్ను పరిచయం చేశారు. కాదు సార్, మధు, రమావతి మధు కార్లోనే కూర్చున్నాడు. అండ్ చేసుకునే అమ్మాయి మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు చేసుకునే వాళ్ళ అమ్మాయితో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు, సార్ తెలుసా మీకంటే, ఆ సార్ తెలుసు, నేను చూస్తుంటా అక్కడ చూస్తుంటా అంటే మాట్లాడింది ఆమె. అప్పుడు నేను మాట్లాడిన ఆమెతోటి, అమ్మ తల్లి లేదు బాబుకి, మధుకి తల్లి లేదు, అంటే మా నుంచి చిన్నపిల్లడు కాబట్టి అటనే మాట్లాడుకున్నాం, బాగా చూసుకోవాలి, మీరు బాగా చూసేసుకోవాలి అని అంటే ఒక 2-3 నిమిషాలు అక్కడ జరిగింది. సార్ నేను బాగా చూసుకున్నందుకే, ఫోన్లు చేసుకున్నందుకే ఇప్పుడు బాగున్నాడు అంటే, మామూలుగా డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏమి లేకుండా మానేసినాడు. అప్పటికి ఆమె చెప్పడం వల్ల మానేసినాడు. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ మీకు మంగ్లీ కలవలేదు? మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళినా లేకపోతే విల్లాకి వెళ్ళినా ఎక్కడ మంగ్లీ కనిపించలేదు? కలవలేదు సార్. జూలై సార్, ఇది జూలై జరిగింది. యాక్చువల్గా ఇది మే, జూన్, జూలై 3 నెలల హిస్టరీ ఇది ఎంత. ఆగస్టులో ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి మంగ్లీ గారు వస్తారు. అక్కడ ఉన్న చాలా సెలబ్రిటీ కాబట్టి చాలా మంది వస్తారు. అక్కడ మనం పరిచయం చేసుకుందాం, వాళ్ళందరం పరిచయం చేసుకుందామని మాకు అప్పుడు చెప్పడం. అప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే అక్కడ తీసుకున్న జస్ట్ అడ్వాన్స్ 5.5 కోట్లు అక్కడ ఇచ్చేసింది. ఫస్ట్ 1 కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత 1/4 అమౌంట్ అక్కడ ఇచ్చేసినాం. డోన్ దగ్గర ఉన్న ఉంగరాలగుండలో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర. అదంతా మొత్తం పాడైపోయింది, అట్లాగా ఉంది ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అంతా. 7.5 ఎకరాలు సార్ అది. అదంతా కాంపౌండ్ వాళ్ళు కట్టించేసేసి మొత్తం అంతా ఒక సుందరంగా చేసేసి అదంతా తీసేయడానికే చాలా ఖర్చు అయింది. మొత్తం రాళ్ళు వీళ్ళు అన్ని తీసేసి, ఎందుకంటే పెద్దగా కావాలి, పెద్దగా చాలా మంది వచ్చేసారు దీనికి అంటానని. చెప్తున్నా సార్, ఆగస్టులో జరగాలి అది. ఆగస్టులో జరగాలి కాబట్టి ఈయన డబ్బులు ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్ ఇట్లా అనుకుంటూ వచ్చేసాడు. అది జరగలేదు. అది అమౌంట్ కూడా మొత్తం కట్టలేదు. 15,25,00,000 రూపాయలు అది సిమెంట్ ఫ్యాక్టరీ. వీళ్ళు 5.5 కోటి కట్టారు. సార్ నెక్స్ట్ సార్ అని చెప్పాడు. అక్టోబర్ 2వ తారీఖున దసరా పండగ, ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంటుందని, ఆ రోజు మన అందరం 5,000 మందితో ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇదంతా వాళ్ళ ఆ ఏరియాలో ఆ పొలాలు ఉంటాయి కదా సార్, ఆ పొలాలంతా నీట్గా చేసేసి పార్కింగ్ కి ఒక ఏరియాలో ఒక తాండాలు పెట్టాలి, కార్ పార్కింగ్ లో ఒక తాండాలు పెట్టాలి. ఇక్కడ భోజనాలు కూడా ఎవరు ఈ తాండాలు ఎవరు వండుకోకూడదు, మన దగ్గరే ఉంటుందని అప్పుడు హైప్ చెప్పేసాడు. అదంతా చెప్పేసాడు. ఎందుకంటే మేము ఆ హైప్ లో ఉన్నాం, బాగా హైప్ లో ఉన్నాం సార్. మాకేమి ఇంకా అదే నెల వస్తుంది కాబట్టి ఇది జరిగినాయి సార్. మేము ఆగస్టులో ఆమెను కలుస్తానని మాకు చెప్పాడు. అక్టోబర్ 2వ తారీఖు మంగ్లీ గారి వాళ్ళ చిన్న చెల్లెలైన ఎంగేజ్మెంట్ ఉందని అప్పుడు చెప్పాడు. అది మాకు జరిగినది. ఇంకా అక్టోబర్ 2వ తారీఖు అంటే అక్టోబర్ 2వ తారీఖు కల్లా ఇతను ఆ కేసులు బయట ఎక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మా తాండలో ఉన్న కేసులు, ఈయన కూడా అక్యూజ్గా ఉన్నాడు ఒక కేసులో. బాలాజీ నాయక్ అంటానని, బాలాజీ నాయక్ దగ్గర ఈయన వర్క్ చేసేవాడు. బాలాజీ నాయక్ దగ్గర ఇతను మెయిన్ ముద్దాయిగా ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ కేసు? అది కూడా ఇన్వెస్ట్మెంటే, సేమ్ ఇన్వెస్ట్మెంటే. వాళ్ళ అన్న బాలాజీ నాయక్ అయినా వాళ్ళ అన్న. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఈయన ఓన్గా పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఓన్గా పెట్టుకున్నాడు. ఓన్గా పెట్టుకోవడం వల్ల ఆయన కేసు రావడం వల్ల ఇతను వెళ్ళాడు. ఇంక ఇదంతా అయిపోయింది. ఇంకా మాకు 2వ తారీఖు వెళ్ళాలి, అది చేయాలి అంటే ఇవన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఎప్పుడు మీరు కలిసింది ఆయన? అక్టోబర్ 4, 5, 6 4వ తారీఖు 6-7 తారీఖు మేమందరం ఒక 7-8 మంది ఎవరైతే ఉన్నామో అక్కడ మియాపూర్ దాంట్లో ఒక లాడ్జ్లో, సితారా లాడ్జ్లో మేము అక్కడ కలిసాము. అక్కడ పెట్టాను
రమావత్ మధు అక్కడికే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు ఆ రోజు కూడా. ఆ రోజు నైట్ అంతా ఉన్నాడు, ప్రామిస్ చేపించుకున్నాడు, బిజినెస్ ఇలా చేయాలి సార్, అలా అందరి దగ్గర వీళ్ళందరి దగ్గర 6-7 మంది దగ్గర మేము ఉంటాము, బిజినెస్ బాగోపోతుంది అని ప్రామిస్ చేసేసుకున్నాడు. అక్కడ నుంచి కనపలేదు. ఎందుకంటే అక్టోబర్ 1వ తారీఖే కదా డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు ఇవ్వడానికి 1-2 లేట్ అయింది కాబట్టి ఎందుకు లేట్ అవుతుందని అప్పుడు మాకు అనుమానం వచ్చింది. ఆ లేట్ అయ్యేసరికి 6-7వ తారీఖు మేమందరం ఆడ ఉండడం వల్ల సార్ కొంచెం లేట్ అయింది అంటే అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇంక వెళ్ళిపోయినాడు. ఈయన అవుట్స్కాన్లో వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి కనిపించలేదు. ఈ మొత్తంలో ఎక్కడ మంగ్లీని కలిసినట్టు ఎక్కడ నాకు కనిపించలేదు కదా. ఎస్ సార్, ఎక్కడ కలలేదు. జస్ట్ మంగ్లీ అనేటువంటి ఒక పిక్చర్ చూపించి మొత్తం హైక్ క్రియేట్ చేసి తమ్ముడు మేజర్ గా తమ్ముడు వచ్చినాడు, తమ్ముడు వచ్చేసినాడు, తమ్ముడు చూసుకున్నాడు, ఆఫీస్ లోకి వచ్చేసినాడు. కంపెనీ ఓపెనింగ్ కి గానీ, కంపెనీలో ఎక్కడైనా ఫోటో గానీ, కంపెనీ పేరు మీద మంగ్లీ డైరెక్టర్షిప్ గానీ ఎక్కడైనా కనిపించిందా మీకు? టెక్నికల్ కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా సార్. టెక్నికల్ గా ఆమె అదొకటి సార్, అండ్ ఎంగేజ్మెంట్ కి ఒకటి వస్తుంది అంటే దాన్నే చూపించాడు. అంతవరకు మాకు జిఎన్ఐలో ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ అదంతా పెట్టేసినాం, నెల బాగా డబ్బులు వచ్చేస్తుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి ఇతను ఉన్నాడు అతను, మాకు ట్రస్ట్ అది. అరే 3 ఏళ్ల నుంచి ఉన్నాడు, బాగున్నాడు, బాగా నడుపుతుంటుంటాడు. ఇవన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఆనియన్స్ అండ్ మామిడివి ఇవి చూపించేవాడు. దానికి ఏదో ఉంటుంది కనిపించిందా అంతటి బిజినెస్ చేయగలుగుతాడు ఈయన, ఇంత క్రౌడ్ ఉంది, ఇంత నిజమే అనిపించిందా? అంటే ఏం బిజినెస్ చేసేవాడని కనీసం గమనించారా అని? మా దగ్గర నుంచి పోయి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మేము నమ్మలేదు. మళ్ళీ వచ్చి చెప్పినప్పుడు కూడా ఒక 2-3 నెలలు టైం తీసుకున్నాం. మంగ్లీ వాళ్ళ పేరు చెప్పినప్పుడు కూడా మా అబ్జర్వ్ చేసినాం ఉన్నారా లేరా అని. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో మాట్లాడినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, మల్లెపల్లి ఆఫీస్కి వచ్చినాడు. మేము అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళంతా ఉన్నందుకే మధుకి ఇంత బాగా చేంజ్ అయినాడు. ఒకప్పుడు మా టీంలో చిన్నగా ఉండేవాడు, వాళ్ళతో మంచి రిలేషన్ ఉన్నాడు అని చెప్పి సెట్ అనుకున్నాం. అది ఉంది, వాళ్ళ పాత్ర ఉంది. అట్లా వాళ్ళ బర్త్డే ఫంక్షన్లకు కానీ అక్కడ అన్నిట్లో మధు ఉన్నాడు. మేము బిలీవ్ చేసి పెట్టేసినాం అంట. ఒకప్పుడు బాగా చిన్నగా ఉన్న పిల్లడు మంచి గ్రోత్ అయినాడు, మనం కూడా పెడితే బాగుంటామని చెప్పి పెట్టేసినాం. ఇంకా మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్పినాడు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎప్పుడైనా ప్రమోట్ చేసిండా మీరు పెట్టండి అని అడిగినప్పుడు? నేను ఒక 2-3 ఇక్కడ మాతో మాట్లాడినాడు. అక్కడికి వచ్చి సర్నకి వచ్చినాడు, డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్ దగ్గర మాట్లాడినాడు. ఉంది కదా అని చెప్పి ఇంకా పెట్టేసామంట. రిలేషన్సా మధు అండ్ వాళ్ళు రిలేషన్సా లేకపోతే పరిచయం ఎట్లా? ఆ రోజు రీసెంట్ పార్టీ సెప్టెంబర్లో మేము ఒక 50 మంది కూర్చున్నాం పార్టీలో. కూర్చున్నప్పుడు అందరితో చెప్పినాడు అనమాట, నా లైఫ్ లో చేంజ్ అయింది, మీరు కూడా చేంజ్ అవుతుంది, మాతో పాటు పెట్టుబడులు పెట్టండి. నేను అక్టోబర్ 5-6 తేదీలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నా మంగ్లీ వాళ్ళ సిస్టర్ ను. ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది. మీ కర్నూలు, డోన్, కద్వాల, ఆదోని ఇక్కడ నుంచి ఒక 5,000 మంది రావాలి. మీకు అదొక నేను బస్సు కానీ అన్ని మేము అరేంజ్ చేస్తా, ఒక గ్రాండ్ గా చేసుకుంటున్నా అని చెప్పి చెప్పాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆమెతో మాట్లాడే ఫోన్ కానీ ఆమెతో దిగిన పిక్స్ కానీ మాకు చూపించింది. మంగ్లీతో దిగిన. ఓకే, సో మంగ్లీని ఒక బిగ్గెస్ట్ పిక్చర్ గా చూపించి మొత్తం ఇంత స్కామ్ కు పాల్పడ్డాడు. బిగ్గెస్ట్ కంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళు ముందరకు వచ్చి చేయరు కదా, వీళ్ళతో చేపించిన బ్యాక్ ఎండ్ గా కలెక్షన్ చేసి నడిపించింది అనమాట. ఓకే, సో అట్ ది సేమ్ టైం ఒకవేళ మంగ్లీకి నిజంగానే సంబంధం లేకపోతే, ఫస్ట్ థింగ్ మీకు ఎటువంటి సమస్య లేకపోదు, మీకు సంబంధమే లేదు, అమాయకురాలని చెప్తున్నట్టయితే రమావత్ మధు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నిజమా? అందరు చెప్తున్నమాట, వీళ్ళందరూ చెప్తున్నమాట. తర్వాత సుబ్బు గారు ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సహాయంతో మీకు ఫోన్ చేసినప్పుడు కేంద్ర మంత్రి పేరు నాకు తెలియదు వాడెవడో అని చెప్పి వాని మీద కంప్లైంట్ ఇవ్వడమా, లేకపోతే వాని పైన అగేన్స్ట్గా ఈ సామాన్యులకి మీరు ఏమంటున్నారు? నేను సోషల్ మీడియా నుంచి వచ్చిన, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన, కింది నుంచి వచ్చిన అంటారు. వీళ్ళందరూ కింది నుంచి కాకపోతే డైరెక్ట్గా పైనుంచి వచ్చిరా, వీళ్ళు అదే కింది నుంచి వచ్చింటారు కదా. సో వాళ్ళకి సపోర్ట్ నిలబడాల్సిన అవసరం మీకుంది. కానీ రిటర్న్లో మీరు ప్రధాన నిందితుడితో నాకు ఫోన్ చేసి మాట్లాడిచ్చింది. ఆయన ఏమంటున్నాడు మీతో? నేను వచ్చి కలుస్తా సార్, మీరు ఎక్కడ, మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అంటే మా తార్నాక రా అని చెప్పా. అరే వెళ్ళి మధు నువ్వు వెళ్ళి సార్ని కలిసి దాన్ని షార్ట్ అవుట్ చేసుకున్నాడు. ఆడితో షార్ట్ అవుట్ ఏంటి అసలు, నీ గురించి నీ వెర్షన్ తెలుసుకుందాం అనుకుని నీకు ఫోన్ చేసినమ్మా, వాళ్ళు నన్ను ఎవరు వచ్చి కలవాల్సిన అవసరం లేదు అని చెప్పా. చెప్తే వాడితోనే డైరెక్ట్ నాకు ఫోన్ చెప్పి డైరెక్ట్ ఇక్కడ మీకు మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యారు లేదని తన మాటల ద్వారా అర్థమైపోతుంది. అమాయకురాలని చెప్తూనే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఇచ్చే కంప్లైంట్ లో కూడా అడ్వకేట్ సుబ్బు గారు రాసిన ఒక మెన్షన్ చేసి ఏంటంటే, నేను 3 కండిషన్స్ అయితే పెట్టినా అన్నారు కదా. అవును, సింగర్ మంగ్లీ ఫస్ట్ ఏం చేయాలి, తమ్ముడు శివను పోలీస్ స్టేషన్లో లొంగిపోమని చెప్పాలి. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఫోటో పీసర్ ప్లే చేయండి. సింగర్ మంగ్లీ తమ్ముడు శివ ఇటు మధురెడ్డి చెప్తున్న మాట ఏంటిదాక మాకు ఇన్వెస్ట్ చేయమని చెప్పాడు అని అంటున్నారు. డైరెక్ట్గా మీ సొంత తమ్ముడే కదా, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడే కదా, దీంట్లో భాగస్వామి ఉందని చెప్పి ఇంతమంది బాధితులు చెప్తుంటే నిజాలు విచారణ తర్వాత తెలుస్తాయి. ముందుగా ఆ తమ్ముడిని పోలీస్ స్టేషన్ అప్పగించమంటే నో అని చెప్పారంట. తర్వాత వీరిని మీరే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమంటే కూడా నో, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమన్నా నో అని చెప్పారు. తమ్ముడిని అప్పగించమన్నా నో అని చెప్పారు.
సో ఏది సాధ్యం కాలేదు. ఆఖరికి వస్తే నేను బంజారా బిడ్డని, అఫ్ కోర్స్ వి సపోర్ట్ యూ. మీరు చాలా సందర్భాల్లో పాటలు పాడితే ఇదే కదా ప్రేక్షకులుగా చూసింది, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది. వీళ్ళందరూ సోషల్ మీడియా అంటున్నారు, సోషల్ మీడియాలో అందరూ కూడా ఉన్నారు కదా. అదే హ్యూజ్ రెస్పెక్ట్ తోని వీళ్ళకు అప్పగించే ప్రయత్నం చేయండి. మీరు ఎంత పెట్టారు? మీరు ఎంత పెట్టారు? 25 lakhs సార్. మీరు 80 lakhs. మీరు అది 10 lakhs సార్. అంటే నేను ఒకటే చెప్పా ఆవిడకి, ఈ కండిషన్స్ అన్నీ కూడా డైరెక్టర్ వేణు ఉడుగుల గారితో పూజారి నాగేశ్వర గారితో ఉన్నప్పుడు ఒకటే అన్న, మీరు ఆడికి ఎవరో సంబంధం లేదంటున్నారు కదా, వాడిని పోలీస్ స్టేషన్లో అప్పగించండి. రెండోది వాడి మీద కేసు ఫైల్ చేయండి. ఇప్పుడు మీ మీదే అంత వివాదం అంతా రాచుకుంటుంది కాబట్టి అప్పుడు మీరు నిర్దోషాన్ని మేము నమ్ముతూ అంటే వాడి మీద నేను కేసు చేయలేను సార్ అని. మరి వాడిని తీసుకొచ్చి పోలీసులు మా అందరి సమక్షంలో పోలీసులకు అప్పగించానంటే వాడెవడో నాకేం తెలుస్తారంటే, మరి వాడెవడో నాకేం తెలుసు అంటే మొదటి రోజు నాతో వాడితో అట్లా ఫోన్ మాట్లాడించావు, రెండోసారి సిట్టింగ్లో పూజారి నాగేశ్వర గారు ఆఫీసులో కూర్చున్నప్పుడు వాడు పర్సనల్ నెంబర్కి ఎట్లా ఫోన్ చేసి మాట్లాడించావు అని చెప్పేసి కూడా నేను అడిగా. అంటే ఈ రెండింటికి వాడిని పట్టించదంట, వాడి మీద కేసు పెట్టదట. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు నన్ను ఇబ్బంది పెడుతుండు, అడ్వకేట్ సుబ్బు నన్ను 10 లక్షలు డిమాండ్ చేస్తానని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మంగ్లీ మరి ఎందుకని ఆమె పేరు చెప్పేసి 200 కోట్లు అంటే సరే ఎంతో కోట్లు స్కామ్ చేసినటువంటి రమవత్ మధు మీద, పాల్ది భరత్ చౌహాన్ మీద, పాల్ది శైలజ చౌహాన్ మరి ఎందుకు కేసు పెట్టట్లేదు? మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసాం. ఇంకోటి ఏంటంటే నేను 10 లక్షలు డిమాండ్ చేశానని ఎక్కడ కనీసం నేను ఎప్పుడు ఒక్కసారి కూడా అమ్మాయికి ఫోన్ చేయలే. ఇంట్రెస్ట్ రాక అక్టోబర్ నుంచి సార్, అక్టోబర్ 2025 సార్. ఆయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో అక్కడ నుంచి రావట్లేదు సార్. ఎంతమంది మొత్తం మీ ఓన్లీ మీ 136 మంది సార్, 136 మెంబర్స్, 10 CR సార్. ఓన్లీ మీ వరకే? మా వరకే సార్. ఇంకా చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు, మొత్తం 200 కోట్లు. వాళ్ళంతా మైక్రో ఫైనాన్స్ ఇంకా ఎక్కువే వద్దిపట్ల తాండా, పలుగు తాండా. సో బహుశా ఇప్పటికీ లైవ్ లో పోనీ మంగ్లీ తమ్ముడైనా, మంగ్లీ అయినా, ఇంకెవరైతే తనకి సపోర్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నారు, మీరు సపోర్ట్ ఇన్ ద సెన్స్ తన అమాయకురాలు మీరు చెప్తారు సార్, నమ్ముదాం తన అమాయకురాలే, కానీ వీళ్ళంతా నిందితుల తను మంగ్లీ అమాయకురాలు అయితే మరి వీళ్ళేమంటారు? ఈ మధురెడ్డి 25 లక్షలు 80 లక్షల, మధురెడ్డి 80 లక్షలు ఏంటి, అటు హేమాకాంత్ రెడ్డి 25 లక్షలు, విజయ్ కుమార్ 10 లక్షలు, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. ఈ కోట్ల డబ్బులని మరి ఎడబోయినాయి. సరే నిజంగా నమ్ముదాం మంగ్లీ అమాయకురాలే, తనకేం తెలియదు పాపం, రమావత్ మధు అనేటువంటి ఒక వ్యక్తి తనని మోసగిట్టి తన పేరు వాడుకొని డబ్బులు మోసం చేసింది అనుకుంటే డైరెక్ట్గా మంగ్లీయే కంప్లైంట్ ఇవ్వచ్చు, రమావత్ మధు నా పేరు వాడుకొని ఇలా చేసిండు, పేరు వాడుకొని డబ్బులు మోసగించి ఇంకా పేరు వాడుకొని ఇంకేం కార్యక్రమాలు చేస్తే ఇంకెలా ఉండేది? రేపు మీ పేరు వాడుకొని ఐఎమ్ సారీ బీయింగ్ జర్నలిస్ట్ వెళ్ళి మాట్లాడుతున్న తప్పుగా అనిపించుకోవచ్చు మీకు, కానీ మీ పేరు చెప్పి డ్రగ్స్ అమ్మి ఉంటే, మీ పేరు చెప్పి ఇంకేదైనా హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడి ఉంటే, మీ పేరు చెప్పి ఇంకేదైనా దందాలకు తెరలేపు ఉంటే, ఎవరైనా చంపుంటే, ఈ డబ్బులైనా కూడా వాళ్ళ జీవితాలు మొత్తం రోడ్డున పడి ఉంటాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెళ్ళగావు. కాబట్టి నేను మీకు లైవ్లో ఫోన్ చేస్తున్నా, మీరు కనుక లైవ్లో చూస్తున్నట్టయితే ఫోన్ అటెండ్ చేయండి, మీ వర్షన్ చెప్పండి, ప్రయత్నం చేయండి అంతే. అంటే ఇక్కడ ఆయన అడుగుతున్న దాంట్లో కూడా ఒక న్యాయబద్ధమైన డిమాండ్, అది ఆయన మీద కంప్లైంట్ ఇవ్వండి, మీకు సంబంధం లేదు, మీ పేరు వాడుకున్నారు కాబట్టి. సో నేను మంగ్లీ గారికి లైవ్లో కాల్ చేస్తున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక లైవ్లో చూస్తే కాల్ లిఫ్ట్ చేయండి. Your call in forwarded to voicemail. తను అటెండ్ చేయట్లేదు, వాళ్ళు ట్రై అగైన్. మురళీ నాయక్ గారు నాయక్ చనిపోయారు, ఆర్మీ నుంచి చాలా ఫేమస్ అయినారు, అనంతపూర్. ఓకే ఓకే రీసెంట్గా ఒక అదే సార్ లాస్ట్ 2025 సెన్సేషన్. ఎస్ సార్, చాలా సెన్సేషన్ అయింది కదా. అక్కడ 1 గంటకి 2 గంటలకి ఫ్లైట్ దిగుతుందంటే ఆ రోజు నేను ఫీవర్లో ఉన్నా, రమావత్ మధు వాళ్ళ బ్యాచ్ అంతా తిరుపతికి వెళ్తున్నారు, అంటే దారిలో ఉన్నారు సార్. ఇమీడియట్గా బస్సు పంపాలి సార్, అటెండ్ చేయట్లేదు మంగ్లీ గారు. రైట్ ఓకే, మేము బస్సులో వెళ్తున్నాం సార్, మంగ్లీ గారు వస్తున్నారు, బెంగళూరుకి కారు పంపాలి. అది ఎంతసేపులో కారు ఎంతసేపులో పంపుదాం, ట్యాక్సీ కొట్టేసేస్తే వచ్చేసేలే మొదలు అంటే ట్యాక్సీ ప్లేట్ కాదు, ఓన్ ప్లేట్ కావాలి, మన కార్ అయి ఉండాలి, మన ఓడ్ అయి ఉండాలంటారని. అప్పుడు మేము ఎంత టెన్షన్ పడి అంటే, ఎందుకంటే ఆమె ఫస్ట్ ఇప్పుడు ఆమె అక్కడ తీసుకెళ్ళడానికి అంటే ఏమంటారు ఆ నాయక్ గారి అంత్యక్రియలకి పార్టిసిపేట్ చేయడానికి బెంగళూరులో దిగారు అనమాట. నైట్ 1, 2, 3 గంటల దాకా మేము ఆ వైట్ ప్లేట్ గురించి, ఫార్చునర్ కారే మళ్ళీ ఫార్చునర్ కార్ ని జాగ్వర్ కానీ ఏదన్నా బెంజ్ కార్ కానీ ఏదన్నా అటువంటి లగ్జరీ కార్లో ఆ రోజు మేము 2 గంటల వరకు మేము తిప్పలు పడ్డాం. అంటే మాకు కొంచెం లిటిల్ బిట్ మాకు ఐడియాస్ ఉంటాయి కాబట్టి మేము మార్కెటింగ్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ నుంచి నేను కార్ పంపడం జరిగింది. కార్ పంపాను అక్కడ నుంచి. మంగ్లీ గారు ఆ కార్లో ఎక్కారు. అతను మురళీ నాయక్ గారి అంత్యక్రియలకి కొద్దిగా 5-10 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఒక కార్ వచ్చేసేసి దాంట్లో వెళ్ళిపోయినారండి.
రేంజ్ రోవర్ కార్లో వచ్చేసి దాన్ని వెళ్ళిపోయినారు. ఇవన్నీ నిజం కదా? మంగ్లీ గారు చూస్తున్నట్టయితే మీరు ఆ కార్ రోజు కార్లో ఇంతకన్నా ప్రూఫ్స్ ఏముంటాయి? ఇంకా మీరు కార్ బుక్ చేసిన డీటెయిల్స్ అవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని ఫోన్ కాల్స్ అవన్నీ ఉంటాయి సార్. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? సో సరే, కాసేపు ఈ విషయానికి సంబంధించి కాకుండా సుబ్బు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని తనను ఒక ఆఫీస్కి పిలిచి ఆయన కూడా కొంత కొట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా దీంట్లో ఉంది. సో అక్కడ ఆఫీస్లో ఏం జరిగింది? ఇంతకీ పూజారి నాగేశ్వరరావు ఎవరు? దీంట్లో విరాట పర్వం సినిమా డైరెక్టర్ వేణు ఉడుగులో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? ఆఫీస్కి మీరు ఎందుకు వెళ్ళారు? అయితే ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, ఆ రోజు నేను ఫోన్ ఇక అది కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళకి అన్ని ఆధారాలతో పాటుగా మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిన తర్వాత ఈవిడ కంగారు పడి కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే నేను ఎత్తకపోగా నువ్వు నాకు ఎందుకు కాల్, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ అని పెట్టిన అయినా సరే చేసింది. వాళ్ళ చెల్లితి ఫోన్తో చేయించింది. తర్వాత హైదరాబాద్లోని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి తండ్రితో కూడా నాకు ఫోన్ చేపిస్తే నేను అటెండ్ చేయలే. చాలా మందితో ఫోన్ చేయించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తండ్రితోనే ఫోన్ చేయించింది, నేను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ అమ్మాయి ఏం చేసిందని అంటే పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా ఫోన్ చేయించింది. పూజారి నాగేశ్వరరావు గారు అంటే అడ్వకేట్ కదా, ఆయన వయసులోను తర్వాత నాకంటే సీనియారిటీ, అడ్వకేసీలో సీనియారిటీ. ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేసి సుబ్బు ఎక్కడున్నావు ఏంటి అని అంటే, సార్ పలానా దగ్గర ఉన్నా సార్ అంటే, ఏంటి మంగ్లీ ఇష్యూ అంటే ఇట్లా సార్ అంటే, రా కూర్చొని మాట్లాడదాం. ఆయన మంచిగా ఆయన ఎప్పుడైనా ఇప్పుడు అడ్వకేట్కి నాకైనా సరే ఆర్బిట్రేషన్ చేసే అధికారం ఉంటుంది, మాట్లాడదాం రా, షార్ట్ అవుట్ చేద్దాం, ఇప్పుడు బాధితులకు న్యాయం జరగటమే కదా కావాలని చెప్పి ఆయన చాలా మంచి మనసుతో మాట్లాడారు. రండి మాట్లాడదాం అంటే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. తర్వాత నాకు వేణు ఉడుగులా గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సుబ్బు గారు ఎక్కడున్నారు ఏంటని ఆయన కూడా ఇలాగే అడిగిన తర్వాత, ఏంటి మంగ్లీ వివాదం ఏంటి ఇదంతా అని అంటే, సో ఇట్లా అంటే సరే రండి మనం పూజారి నాగేశ్వర గారు ఆఫీస్ గారు మాట్లాడదాం అని అంటే, నేను నెక్స్ట్ డే పలానా టైము పొద్దున్నే 10 గంటలకని చెప్పారు. 10 గంటలకి ఆవిడ రాలేదు. 2 గంటలకు వచ్చేసరికి కంటిన్యూస్గా వీళ్ళు కూడా ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే సరే అని చెప్పి ఇక్కడ ఉన్న ఈ బాధితులందరినీ తీసుకుని వెళ్ళా. నేను 8 మందిని తీసుకుని వెళ్ళా. తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎవరు వద్దు, మీరు వాళ్ళ కింద కూర్చోమనంటే మీరు పైకి రండి అని అంటే, వీళ్ళందరూ పాపం సెల్లార్లోనే ఆ రోజు సెల్లార్లోనే ఉన్నాం. ఏంటి మంగ్లీ వాళ్ళ కార్ డ్రైవర్ మేము ఏం మాట్లాడుతున్నాం ఏమేం చేస్తాం అనేది వీడియోలు తిట్టి ఆమెకు పంపించడం. సో అయితే సరే నేను పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత సుమారు 4 గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిగింది. దాంట్లో వేణు ఉడుగులా గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ వేణు ఉడుగులా గారు ఉన్నారు, నేనున్నా, మంగ్లీ ఉంది, తర్వాత ఇంకొక పేరు తెలియని మంగ్లీ వాళ్ళ మేనేజర్స్ ఇంకెవరు అతను కూడా ఉన్న తర్వాత సుబ్బు గారు నా పేరు తీసేయండి, మా తమ్ముడు పేరు తీసేయండి, మా మేజ్ చేసినటువంటి ఇంటర్వ్యూలు డిలీట్ చేయించండి సుబ్బు గారు అంటే, నేను ఒకటే అమ్మ సరే నువ్వు డిలీట్ చేపిస్తా, నువ్వు వాడి మీద కేసు పెడదు కానీ రా మాతో పాటు అంటే, ఆడెవడో తెలియదండి నేను ఎందుకు కేసు పెడతాను, ఆడెవడో తెలియదంటే మీ పేరు చెప్పే కదా ఎంత మోసం చేసింది, 200 కోట్లు దాదాపు స్కామ్ చేశారు, అది పక్కకు పెడితే నా క్లయింట్లకే 9.5 నుంచి 10 కోట్లు ఉంది కదా, సరే నా క్లయింట్లకి ఇప్పించండి అంటే, ఆడెవడో తెలియదు నేను ఎట్లా ఇప్పిస్తాను, మరి ఆడి మీద కేసు పెడదు కంటే అంటే, నేను కేసుల చుట్టూరు తిరగలేను సుబ్బు గారు అని చెప్పేసాను. అంటే నువ్వు కేసుల చుట్టూరు తిరగలేవు, మరి అంటే పోలీస్ స్టేషన్లో అప్పగించు మాకు అందరి సమక్షంలో అంటే, నేను అప్పగించలేనంటే నేను ఇవన్నీ పనులు పెట్టుకున్నాను, మరి ఇవన్నీ చేయనప్పుడు నేను ఎందుకు ఇస్తాననేసరికి డబ్బులు ఆఫర్ చేయించింది. నేను నా క్లయింట్లకి ఇవ్వండి నాకెందుకు, నా క్లయింట్లకి ఇవ్వండి నాకెందుకు అని చెప్పేసరికి అది అవ్వపోయేసరికి ఏ తప్పు చేయకపోతే డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తుంది, లీగల్ గా ఫేస్ చేయాల్సింది అదే కదా. నేను ఇప్పటికీ కూడా ఆవిడ అదే అంటున్నా, మీరు ఏ తప్పు చేయకపోతే నేను 10 లక్షలు డిమాండ్ చేసినాను అంది. ఇప్పుడు 10 లక్షల డిమాండ్ నేను ఎక్కడ చేశాను, ఆమె సూట్గా ఇదే మీడియా ద్వారా అడుగు, నేను 10 లక్షలు ఎక్కడ డిమాండ్ చేశాను, నేను ఫోన్ చేసి డిమాండ్ చేశానా, లేదంటే సురేష్ బొబ్బిలి గారు, వేణు ఉడుగుల గారు, పూజారి నాగేశ్వరరావు గారు నేను ఉన్న మీటింగ్లో అప్పుడు తప్ప ఆవిడ ఎప్పుడు నేను కావాలో మాట్లాడలా, అక్కడ డిమాండ్ చేశాను. అక్కడ డిమాండ్ చేస్తే వేణు ఉడుగుల గారు ఇంటర్వ్యూలో చూస్తే ఆయన చెప్పాలి కదా, సో ఎక్కడ నేను డిమాండ్ చేయలే, అది నిరాధారమైంది. అదేవిధంగా నాకు ఎవరో ఒక ప్రముఖ సింగర్, ఇప్పుడు ఈవిడ లేడీయే, ఆవిడ లేడీ కదా, ఆ ప్రముఖ సింగర్ నాకు నేనంటే క్రష్ అని చెప్పింది, దానికి ఆధారం ఎక్కడుంది, అసలు ఆవిడతో నేను మాట్లాడింది లేదు, ఒక్కసారి కూడా నేను మంగ్లీకి ఫోన్ చేసింది, మంగ్లీ నాకు 10 సంఖ్యలో ఫోన్ చేసింది. తర్వాత నేను ఒక ప్రముఖ షోకి వెళ్ళాలని చెప్పేసి ఇదంతా చేస్తాను. నాకు అంటే సీజన్ 8లోనే నాకు ఇంటర్వ్యూ అయింది బిగ్ బాస్కి, నాకు అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళకపోయా, నేను దానికి వెళ్ళడానికి ఎందుకు ఇవన్నీ చేస్తా. సో ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను వెళ్తా. నేను ఆయన ఫేమస్ అవ్వడం కోసం చేస్తానంటే, అడ్వకేట్ సుబ్బు ఈ రోజు వచ్చిన వ్యక్తి కాదు, అడ్వకేట్ సుబ్బుకి పేదల లాయర్ అని పేరుంది. దాదాపుగా నేను 9 సంవత్సరాల నుంచి అడ్వకేసీ చేస్తున్నా, దాదాపు 6 సంవత్సరాల నుంచి పబ్లిక్ డొమైన్లో ప్రతి కేసు గురించి వాదిస్తున్నా, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నా, ఎంతో మంది పేదలకి కేవలం ఈ విషయంలో చర్చ జరపడానికి పిలిచారు, చేసిన తర్వాత
వేణుగుడుగులా గారు కూడా అన్నారు, పూజారి నాగేశ్వర సార్ కూడా అన్నారు ఏమని, అవునమ్మా నీ తప్పు లేదంటున్నావు కదా, అతని మీద కేసు పెడితే ఈ పంచాయతీ లేకుండా అయిపోతుంది కదా, ఆడి మీదకి డైవర్ట్ అయిపోతుంది కదా, నువ్వు సేఫ్ అవుతావు కదా అంటే వాళ్ళ మాట కూడా చెప్పారు. పాపం నిజంగా మన పూజారి నాగేశ్వర సారు వేణుగుడుగుల సారు, అమ్మ నీకు ఇదంతా నీ నెత్తి మీదకు చుట్టుకుంటుంది, మీ తమ్ముడు కూడా ఉండు, ఇదంతా తప్పు, సో దీన్ని ఎక్కువగా ల్యాక్ చేసుకో. వేణుగుడుగుల కూడా లైన్ తీసుకుంటాను నేను, డైరెక్టర్ వేణుగుడుగుల కాల్ చేస్తున్నా లైవ్ లో. సురేష్ బొబ్బిలి, వేణుగుడుగుల గారు అండ్ పూజారి నాగేశ్వర. సురేష్ బొబ్బిలి గారు అయితే నా గడ్డం పట్టుకొని పాప ఆయన కూడా అన్న వదిలేయన్న దీన్ని ఎక్కడితో వదిలేయను అన్నానంటే నేను వదిలేస్తానండి పాప ఆయన కూడా. వీళ్ళందరూ రిక్వెస్ట్ అంటే మంగ్లీని కాపాడడం కోసమేనా? మంగ్లీని కాపాడటం కోసం కాదు, సమస్యను సావధానంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం కోసం మాట్లాడారు. ఓకే, అటెండ్ చేయట్లేదు ఆయన కూడా. ఓకే, సో తర్వాత ఏం జరిగింది మరి? అదే ఇలా అయిన తర్వాత వాళ్ళు కూడా ఆ రమావత్ మధు మీద కేసు పెట్టమ్మా, భరత్ చౌహాన్ మీద శైలజ చౌహాన్ మీద కేసు పెట్టంటే నేను పెట్టను అనేసరికి ఈ పంచాయతీ ఏది కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసాను అనేసరికి నేను బయటకు వస్తున్నా. బయటకు లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కెమెరాలు వాష్రూమ్ దగ్గరికి ఒకసారి వెళ్తే నా వెనకాల వచ్చింది. మరి ఏం చేయడం కోసం అంటే నన్ను పట్టుకోబడినాను అదే ఏదని చెప్పడానికి కోసం లేదనేసరికి తిరుమలని అక్కడ రవి అని మా ఫ్రెండ్స్ ఉన్నారు పైన, వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టా. నాకు అనుమానం వచ్చి నేను బయటకు వచ్చేస్తుంటే ఆమె మీదకి వచ్చేసి ఇక బూతులు తిడుతూ నేను చంపేపిస్తా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది. వాళ్ళ తమ్ముడు కాల్లో ఉండి తర్వాత రమావతి మధు కూడా ఉండి, అరే నిన్ను చంపేస్తావురా, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ అడ్రస్ అంతా నాది, ఇక బూతులే, నేను చంపేస్తారా అది ఇది అని చెప్పేసి అని, అరే ఈడు ఎక్కడే ఉండరా, ఈడు మాట వినట్లేదురా అని చెప్పేసి ఆ అమ్మాయి అంటూ, ఆడు నేను చంపేస్తా, నిన్ను తొక్కించేస్తా, మర్డర్ చేయటం నాకు పెద్ద విషయం కాదు, నిన్ను హిట్ అండ్ రన్లో చేస్తే ఏడే మధుగాడు, రమావత్ మధుగాడు సింగర్ మంగ్లీల తమ్ముడు అనేసరికి అక్కడ నుంచి ఇదేదో గొడవ అయ్యేటట్టుందని వేణుగుడుగుల గారు కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేశారంటే తిరుమల అని చెప్పి రవి అన్న ఇద్దరు కలిసి నన్ను బయటకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి వీళ్ళందరితో మాట్లాడుకొని అక్కడ అదే రోజు వీళ్ళంతా కిందే ఉన్నారు. ఆ రోజు ఒక నిమిషం ఆ రోజే మీ ఆర్టీవీకి కింద లైవ్ ఇచ్చినాం. అదే పూజారి నాగేశ్వర గారి ఆఫీస్ లో మన ఆర్టీవీ వాళ్ళతో లైవ్ జరిగింది, అది కూడా టెలికాస్ట్ అయింది. సో వెంటనే అక్కడ నుంచి మేము బయటకు వెళ్ళాం. ఆ తర్వాత నుంచి ఆవిడ ఎప్పుడు ఇక నాకు కాల్ అంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆవిడతో నేను మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మేము డైరెక్ట్ కలవలేదు. సో ఇట్లా ఇవన్నీ చేసింది ఏంటంటే ప్రతి స్థాయిలో చిన్నగా తన ఎక్కడ బయటకు రాకోకుండా తన విక్టిమ్ కార్డు వాడుతూనే ఉంది. మొన్న రీసెంట్గా వచ్చేసి నేను బంజారా ఆవిడ ఏంటంటే కేవలం కులం కార్డు వాడుతుంది, నేను ఒక ఆడబిడ్డనని చెప్పి ఒక లేడీ అంటే ఒక అమ్మాయిగా తను విమెన్ కార్డు కూడా యూజ్ చేస్తుంది. దయచేసి సమాజంలో ఎవరు ఆవిడ నమ్మకండి, ఆవిడ నిజంగా తప్పు చేయింది అయితే రమావత్ మధు మీద నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? అడ్వకేట్ సుబ్బు ఒక నిమిషం, అదే కదా అందరూ ఆ కామెంట్ లో కూడా అడుగుతున్నారు, అడ్వకేట్ సుబ్బు నన్ను తిట్టిండు, నన్ను డిమాండ్ చేసిండు అని చెప్పేసి. నేను అసలు ఆవిడని ఎప్పుడు నేను నాకు క్లయింట్లు చెప్పిందే నేను మీడియాలో చెప్పి ఎప్పుడు ఆమె మీద నేను పరోక్షంగా ఆరోపణలు చేయలేదు. అలాంటిది నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన నువ్వు రమావత్ మధు మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సో ఎందుకంటే రమావత్ మీద మధు మీద కేసు వేస్తే ఎఫ్ఐఆర్ అయితే వాడు నా మీద కేసు పెడతాను వాడిని నిజాలన్నీ చెప్పేస్తారు. అందుకని ఆ అమ్మాయికి భయం, సో అందుకని వాడి మీద కేసు వేస్తలేదు. సో రమావత్ మధు మంగ్లీ పేరు చెప్పి ఇంత పెద్ద మొత్తంలో ఒక భారీ మోసానికి తెరలేపినప్పుడు రమావత్ మధు డైరెక్ట్ గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని చేసుకోబోతున్నా చెప్పినప్పుడు ఒక రకంగా తనని బ్రాండ్ అంబాసిడర్గా వాడుకున్నట్లు అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం. అలాంటప్పుడు తనను ఉపయోగించి ఇంత పెద్ద మొత్తంలో భారీ మోసానికి పాల్పడ్డారని చెప్పి 150 మంది చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఒక కేసు నిజంగానే ఇక్కడ అడ్వకేట్ సుబ్బు చెప్తున్నది కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళని ఆయనే తీసుకొచ్చి పోలీస్ శాఖ అప్పగించి ఎక్కడున్నాయి డబ్బులు మరి ఏందనేది బయట పెడితే బాగుంటుందేమో. బట్ తను దాన్ని అపోజ్ చేస్తూ ఉమెన్ కార్డు వాడుతోందనేది సుబ్బు చెప్తున్నమాట, అడ్వకేట్ సుబ్బు చెప్తున్నమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎక్కడుంది మరి? ఈ 200 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు? హేమకాంత్ రెడ్డి గారు మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేశాను, తనని కార్లో తీసుకెళ్ళాను, మేము సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళామని చెప్తున్నారు కాబట్టి ఈ డబ్బు అంతా ఎక్కడుంది మరి? ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న 10 కోట్లు కానీ 200 కోట్లు కానీ ఎక్కడ ఉండిపోయింది అంతా? ఇది ఎక్కడ పెట్టారు ఏం కథ అనేది కాదు, వీళ్ళంతా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మాకు బిజినెస్లో ట్రేడింగ్ బిజినెస్లో పెట్టినాము, మన వెంచర్లు ఎక్కువ తీసుకుంటున్నాం, ఇవన్నీ దాంట్లో పెట్టి ఎవరి పేరు మీద వెంచర్లు ఇవన్నీ కూడా? గోకులందన ఇండియా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదనే ఉన్నాయి. అంటే వాళ్ళ సొంత అక్క అయిన పాల్తీయ శైలజ అండ్ భరత్ వాళ్ళ బావ సీఈఓగా అది అనుకున్నాడు. వీళ్ళిద్దరే డైరెక్టర్,
అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధు. ఓకే. వీళ్ళు పబ్బు కట్టుదామని చెప్పి చెప్పిందండి. వీళ్ళు పబ్బు కట్టడానికి ప్రయత్నం చేశారు మంగ్లీతో కలిసి. తర్వాత మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ రన్ చేద్దామని చేస్తున్నారని చెప్పి కూడా బాధితులు చెప్తున్నారు. అచ్చంపేటలో ఒక స్కూల్ రన్ చేస్తున్నారని కూడా బాధితులు చెప్తున్నారు. లీగల్ గా ఏదైనా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసారా పోనీ కంపెనీ పేరు నుంచి కానీ, లేకుంటే ఒక బాండ్ కానీ, ఒక సర్టిఫికేషన్ కానీ ఏమీ లేదా మీ ఇచ్చిన డబ్బుకి? కేవలం వీళ్ళు వాడి ఫేస్ చూసి, వాడి దర్పం చూసి, వాడి హైఫై చూసి బ్లైండ్ గా వీళ్ళ దగ్గర వర్క్ చేసిండు. ఏంటంటే ఇప్పుడు చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులది ఎలా ఉంటుందంటే, వడ్డీ వస్తుంది కదా, వాడు మనకు ఫస్ట్ నుంచి తెలిసినోడే కదా. సో ఒకేసారి ఏ కార్లలో రోల్స్ రాయల్స్ కార్ రేంజ్ లో, అంటే ఫార్చునర్ కార్లు, ఇంకా రకరకాల ఏమేమి కార్లు, ఫార్చునర్ కార్, నెక్స్ట్ డిపెండర్ ఇవన్నీ వేసుకొని ఒక సీఎం లెవెల్లో వాడు వెళ్తుంటే వాడి దగ్గర ఒక 10 కార్లు వాడి వెనకాల వస్తున్నసరికి వీళ్ళు ఒక్కసారిగా మెస్మరైజ్ అయ్యేసరికి డైవర్ట్ అయ్యారు తప్ప ఇందులో ఏది ప్రొవైడ్ చేయాల. కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండు. ఈ విషయాలన్నీ మంగ్లీ గారికి తెలుసు. తెలియకపోతే ఎందుకని మంగ్లీ మాట్లాడారా మంగ్లీ వాళ్ళ తమ్ముడితో? ఏమన్నాడు? ఈ జరిగిన తర్వాత మళ్ళీ మధుకు ఫోన్ చేయడం కానీ, మంగ్లీ తమ్ముడు శివకు ఫోన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో ఏమని చాట్ చేస్తాడు? ఇప్పుడు నెంబర్ ఏమంటే ఇవ్వలేదు, జస్ట్ ఐడి ఇచ్చినాడు ఇన్స్టాగ్రామ్ ఐడి. అప్పట్లో కలిసినప్పుడు ఓకే, ఇట్లా మధు ఇట్లా మాతో చేసినాడు, మీ పేరు చెప్తాడు అంటే మాకు సంబంధం లేదని చెప్పాడు. అలా రీసెంట్ గా ఏమంటాడు, మీకు మేము సపోర్ట్ చేస్తాము అది ఇది అని మాట్లాడుతున్నాడు. మీరు మా మీద డైరెక్ట్ మాట్లాడకుండా డైరెక్ట్ మీడియా ముందు పోయినారు. ఫస్ట్ మాతో మాట్లాడింటే మీకు ఏదైనా చేసేవాళ్ళం అన్నట్లు మాట్లాడారు. ఓకే. సో ఫైనల్ ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం జరగవచ్చు? అదేనండి, ఇప్పుడు నేను 2 కేసులు ఫైల్ చేశా. మన హేమాకాంత్ రెడ్డి గారు ఒక కేసు ఫైల్ చేశారు. ఒకటే ఎఫ్ఐఆర్ అంటుంది కదా, ఇంకోటి ఆల్రెడీ ఉంది, ఎఫ్ఐఆర్ కుంది. తర్వాత ఇతంది కూడా ఎఫ్ఐఆర్ కుంది. తర్వాత మంగ్లీ మీద డెఫమేషన్ సూట్ ఫైల్ చేశా. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ ఇంత హైలీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పంజగుట్ట పోలీసులతో హై డ్రామా చేసినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో చేయటం, అది ఎంత ఇన్ఫ్లుయెన్సే. లేకపోతే ఒక అడ్వకేట్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం చేస్తే పాజిటివ్ వచ్చిందా? రాలేదు కదా, నార్మల్గా వచ్చింది. 27 పాయింట్స్ వచ్చింది. అప్పుడే నేను కాఫీ తాగా వాళ్ళ ముందే. సో అది కూడా నేను ఒక ప్రముఖ ఛానల్లో కూడా చెప్పా. సో అయితే ఇదంతా ఏంటంటే కావాలని కేసును పక్కదోవ పట్టించడానికి. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు మీపై డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రధానంగా ఇటే చుడుతుంది. సో కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక అంశం తీసుకురావాలి. సో వాళ్ళకున్న దగ్గర నా దగ్గర ఏది పట్టుకోవడానికి లేదు. సో ఇలాంటిది ఒకటి పెట్టేసి ఒకటి లాగేసి ఏదో ఒకటి చేసేస్తే దీన్ని కొంచెం పక్కదారి పట్టించవచ్చు. మీడియా అటెన్షన్ అంతా కూడా పక్కదారికి పట్టిపోతుంది. సో కాబట్టి ఈ టైంలో మనం దీన్ని ఏదో ఒకటి చేయొచ్చు అనే వెర్షన్లోనే అది జరిగింది. ఆయన మీద బార్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ అందరూ కూడా రేపు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆయన మీద కేసు కంప్లైంట్ దాంట్లో మీరు మెన్షన్ చేసిన దాంట్లో పూజారి నాగేశ్వరరావు గారు, వేణుడుగులు కూడా ఉన్నారు, సురేష్ బొబ్బులి పేరు కూడా ఉంది. కానీ ఎఫ్ఐఆర్ కాలేదు వాళ్ళపైన. ఎందుకంటే వారితో మాట్లాడారా మళ్ళీ ఇన్సిడెంట్ తర్వాత మాట్లాడారు? నేను అంటే ఇక వాళ్ళు ఎవరు నాకు టచ్ లో లేరు. కానీ పూజారి నాగేశ్వరరావు సార్ మా సీనియర్ అడ్వకేట్ కాబట్టి కేసుల గురించి మేము మాట్లాడుకుంటుంటాం. కానీ పాపం సురేష్ బొబ్బులి గారు కూడా ఆయన రిక్వెస్టింగ్ గానే చేస్తారు. వాళ్ళ పేరు ఎందుకు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేస్తాం? ఎవరైతే వాళ్ళు మళ్ళీ మాట్లాడారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మంగ్లీ పైన వాళ్ళపై ఎఫ్ఐఆర్? లేదు, మాట్లాడలేదు. పూజారి నాగేశ్వర గారు మేము మాట్లాడుకుంటాం, సురేష్ బొబ్బులి గారు కానీ, వేణుగుడుగుల గారు కానీ తర్వాత, ఎందుకంటే వాళ్ళకి దీంట్లో ఏ సంబంధం లేదు కదా. సో కాబట్టి ఒక్కసారి ఫైనల్ గా వేణుడుగుల గారు కూడా కాల్ చేస్తాం, మధు కాల్ చేద్దాం. మరి ఇంతమంది బాధితున్నారు కదా, 200 కోట్ల మోసానికి పాల్పడ్డ మధు పోలీస్ స్టేషన్ ఒక్కసారి నేను మధు కాల్ చేస్తున్నా లైవ్ లో. ఫోన్స్ అని డిస్కనెక్ట్ ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఒక నెంబర్ ఉంది, అది మంగ్లీ వాళ్ళకు తెలుసు. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్. మైక్రో ఫైనాన్స్ పేరిట మీరు డబ్బులు పెట్టండి, మీకు అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తాం. అట్లా కొన్ని రోజుల పాటుగా వడ్డీలు ఇచ్చినట్టుగానే ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకి హేమాకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇటువైపు మధురెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇచ్చిన డబ్బు వడ్డీ రూపంలో వీళ్ళకి వస్తుంది, ఈయన ఇచ్చిన డబ్బు ఆయనకు వస్తుంది. ఎంత పెద్ద స్కామ్ చేసి నోట్ల కట్టలతో వీడియో. ఒకసారి ఫైనల్గా వీడియో గురించి చెప్పండి. ఆ వీడియోలో ఎవరు, ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఆ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారు, ఆ వీడియో మీకు ఎలా వచ్చింది? అయితే వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ రమావత్ మధు గడు, ఈ పాల్ది భరత్ చౌహాన్ గడు వాళ్ళిద్దరు కూడా లెక్క పెట్టే వీడియో అది. సో అది కొంతమంది మీడియా వాళ్ళు ఏం చేశారంటే ఈ అతని పేరు వేయబోయి ఇతని పేరు వేశారు అన్నట్టు. సో అది అక్కడ మిస్కమ్యూనికేట్ అయింది. అది శివగడు కాదు, భరత్ చౌహాన్ గడు అందులో ఉంది. బై శివ చౌహాన్ కి ఇంకొక వ్యక్తి ఇది డైరెక్ట్ గా నేను 30 లక్షలు ఇచ్చానని చెప్పిండు. దాని మీద ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి దాని గురించి ఇంక నేను చెప్పట్లేదు. ఓకే. సో
మంగ్లీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటుంది పదే పదే, కాబట్టి ఇప్పుడు మీరు ఎలా తన ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయాలి కాబట్టి అడ్వకేట్. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉండు, హేమకాంత్ రెడ్డి గారితో మాట్లాడి తనకు వెహికల్ పంపించింది ఉంది, వాళ్ళ తమ్ముడే డైరెక్ట్గా ఉండు, వాళ్ళ చెల్లితో మాట్లాడింది ఉంది, వాడు ఎవడైతే ప్రధాన నిందితుడు ఎవడైతే ఉండో మా రమావతి మధుగాడు వాడు పదే 100 సార్లు చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే రమావతి మధు మీద కేసు పెట్టుకోకుండా దీన్ని ఏదేదో డీవియేషన్స్ తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మనకి కోర్టులో ప్రాథమికంగా ఐ విట్నెస్లు అంటే మనుషులు ఇచ్చే వాంగ్మూలమే ప్రధానం. కానీ తనేం చెప్తుందనంటే మీరు ఫస్ట్లీ మీకు ఈ ఇష్యూ అడ్రస్ చేయగానే మీరు కంప్లైంట్ ఇవ్వకుండా మీడియా సమస్య ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టకూడదు అంటే తన అడ్రస్ కంప్లైంట్ అంటే ఇది సివిల్ సూట్, సివిల్ నేచర్ ఉన్నటువంటిది. సివిల్ అది కేసు కోర్టులో ఫైల్ చేయాలి, కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఎలా ఇస్తారు? ఏ బుల్షిట్ థింగ్ ఇది. ఖచ్చితంగా ప్రెస్ మీట్కి ఇవ్వాలి, ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉంది కదా ఇది. అందులో ఒక అమ్మాయి ఇందులో డైరెక్ట్ గానే వాళ్ళ తమ్ముడితో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా, ఎందుకు మీడియాకి ఇవ్వకూడదు? ఇప్పుడు వచ్చి మీడియాలో వచ్చాయని కూడా కంప్లైంట్లకి వెళ్ళాలి, మీడియాకే ఇవ్వకూడదని. లేదంటే ఆరోపిస్తున్నట్టుగా మీడియాకి ఇవ్వడం తప్ప. ఫోర్త్ ఎస్టేట్ అండి మీడియా, ఇప్పుడు మీరే కదా, ఈ మీడియా అంతా కలిసే కదా ఇప్పుడు ఈ పెద్ద స్కామ్ బయటికి తీసుకొచ్చింది. సో మీడియాకి ఇవ్వకోకుండా రేపు పొద్దున కేసు పోలీసులైనా సరే ఒక పెద్ద కేసుకు సంబంధించి కేసు అయిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందే కదా ప్రవేశపెట్టాల్సింది. సో ఇది సివిల్ సూట్, సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళడానికంటే ముందు నేను ఇది మీడియాకి ఇవ్వాలని చెప్పేసి నాకు అనిపించింది, నేను ఇచ్చాను. థ్యాంక్ యూ సుబ్బు గారు, అండ్ థ్యాంక్ యూ హేమకాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మధురెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, ఆర్టిస్టులలో చాలా మంది అందుబాటులో ఉన్నారు ఇంకా. కానీ కొంతమంది మనకు ఎవరైతే పర్ఫెక్ట్గా ఈ కేసుని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని కలిసిన వ్యక్తులతో మనం మాట్లాడుతున్నాం. ఇంకో వ్యక్తి శివ కూడా ఉన్నారు, డైరెక్ట్గా మంగ్లీ తమ్ముడితో ఫోటో ఒకసారి ప్లే చేయండి. ఆ మంగ్లీ తమ్ముడితో ఫోటో దిగిన ఫోటో మీరు చూస్తున్నారు. సో ఆ ఫోటో మీకు కనిపిస్తుంది. ఆయన స్వయంగా మంగ్లీ తమ్ముడితో కలిశారు, మంగ్లీ తమ్ముడు కూడా వాళ్ళని ప్రొవోకేట్ చేస్తూ పెట్టండి పెట్టుబడులు అని చెప్పాడు. సో చాలా ప్రత్యక్ష ఆధారం, డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ రవిలను తీసుకురావడానికి ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇంకెవరైనా చైన్ సిస్టమ్ బిజినెస్లని మార్కెటింగ్ అని అంటే మోసపోకండి దయచేసి. అధిక వడ్డీ వస్తుందని చెప్పి ఆశపడిపోయి పెట్టుబడులు పెట్టి అనవసరంగా మోసపోయి ఇలా రోడ్డుకి ఎక్కండి. సో ప్రస్తుతానికి మీరెవరికి సపోర్ట్ చేస్తారు? సో మంగ్లీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, బహుశా మంగ్లీ మాటలు ఇప్పటికీ మీరు వినుంటారు. మీకేమనిపిస్తుంది? ఇందులో జెన్యూన్ ఎవరి వైపుగా న్యాయం ఉండాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU